హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీకు వీడియోలో కనిపించే పురాతన నాణేలు. ఈరోజు మనము ₹10 నుంచి ₹500 వరకు చలామణిలో ఉన్న నగదు కరెన్సీని ఎలా అపురూపంగా దాచుకుంటామో, ఒకప్పుడు వీటిని కూడా అలాగే దాచుకునేవారు. జాగ్రత్తగా పరిశీలించి చూడండి. ఈ కాయిన్స్ కొన్ని విదేశాలవి కూడా ఉన్నాయి. 1 పైసా, 2 పైసలు, 3 పైసలు, 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, 25 పైసలు, 50 పైసలు వరకు ₹5 బిళ్ళలు కూడా కొన్ని ఉన్నాయి. దీంట్లో మీకు కనిపిస్తాయి. కొన్ని విదేశీ నాణేలు ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. వెనకటి తరం వాళ్ళకి అందరికీ తెలుసు, ఇప్పుడు పిల్లలకి తెలియదు. కాబట్టి గతంలో డబ్బు నాణేల రూపంలో చలామణి జరిగినప్పుడు ఎలా ఉండేవో పిల్లలకు కూడా అండర్స్టాండింగ్ అవ్వడం కోసం ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఇది మటుకు కనకదుర్గమ్మ వారి ఊరికనే లాకెట్ పెట్టాను అంతే. మిగిలినవన్నీ నాణేలు. మన చిన్నప్పుడు రాగి పైసలు అనేవాళ్ళు. ఇది రాగి పైసా. ఇత్తడితో తయారు చేసిన 20 పైసల బిళ్ళ. ఇది 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజుల్లో ₹1 బిళ్ళ, 50 పైసల నాణ్యం. ఇది ₹5 బిళ్ళ. (1984) భారత ప్రధాని ఇందిరాగాంధీని తుపాకీ బుల్లెట్లతో పేల్చి చంపేసిన సందర్భంగా చనిపోయిన సంవత్సరం ఆమె గుర్తుగా భారత ప్రభుత్వం విడుదల చేసిన నాణ్యం. 1984లో చనిపోయింది ఇందిరాగాంధీ. ₹2 పైసల బిళ్ళ, 3 పైసల బిళ్ళ, పైసా బిళ్ళ ఇవన్నీ రాతిండితో తయారు చేసిన నాణేలు. ఇది 2 పైసల బిళ్ళ. ఇది 2 పైసల బిళ్ళే. రాయల్ గవర్నమెంట్ ఆఫ్ భూటాన్. నెదర్లాండ్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1 సెంట్.
ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి చలామణీలు లేవు, వీటి విలువను కోల్పోయినవి. కాకపోతే పిల్లలకు చూపించుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పి మనం దాచిపెట్టి ఉంచుకోవచ్చు. కొన్ని మాత్రం వీటిల్లో లోహాలు మళ్ళీ రీసైక్లింగ్ వాడతారు. 1947 కంటే ముందు తయారైన వాటిలో కొన్ని వెండి నాణ్యాలు కూడా ఉంటాయి. మీ దగ్గర ఎవరైనా ఉంటే గమనించుకోండి. వెండికి చాలా విలువ పెరిగింది. ఇప్పుడు కేజీ వెండి ₹1,00,000 ఉంది దాదాపుగా. గతంలో దాచిపెట్టుకున్న వాటిలో వెండి ఏమైనా ఉంటే చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.